విదుర నీతి ప్రకారం మద్యం, ధూమపానం, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడే వ్యక్తులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. వీరు సంపాదించిన సంపదను వ్యసనాలకు ఖర్చు చేస్తారు. తాత్కాలిక ఆనందం కోసం డబ్బును పాడు చేస్తారు. అందువల్ల వీరెప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు. ఇంద్రియాలపై నియంత్రణ లేకపోతే, మనస్సును అదుపులో పెట్టుకోలేకపోతే అలాంటి వ్యక్తులపై లక్ష్మీ కృప ఉండదు. ధర్మాన్ని పాటించని నాస్తికుల ఇళ్లలో కూడా లక్ష్మి నిలవదు. విదురుని ప్రకారం నైతిక విలువలు పాటించే వారికే ధనం నిలుస్తుంది. కష్టపడి పనిచేయని, ఎప్పుడూ నిదానంగా నిర్లక్ష్యంగా ఉండే వ్యక్తుల ఇళ్లలో ధనం స్థిరంగా నిలవదు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేని వారు జీవితంలో వెనుకబడిపోతారు. ఎవరైతే శ్రమించకుండా విజయాన్ని ఆశిస్తారో వారు కష్టాల్లో పడిపోతారు. అందుకే ధనం నిలవాలంటే శ్రమించడం తప్పనిసరి. ఎవరైతే ఎప్పుడు బాధలో ఉంటారో ధనం, సంపద, ఆనందం వారి జీవితాల్లో ఎక్కువ రోజులు నిలవవు. ఎప్పుడు బాధపడే వ్యక్తులు ఏ పని చేయడానికి ఆసక్తి చూపరు. పనిలో సరిగా దృష్టి పెట్టరు. దేంతో వారికున్న అవకాశాలను కోల్పోయి ఆర్థికంగా నష్టపోతారు. విదుర నీతి ప్రకారం ధనం సమకూరేందుకు, మనం సంపదను నిలుపుకునేందుకు మంచి అలవాట్లు అవసరం. మద్యపానం, అలసత్వం, నిరాశ వంటి చెడు అలవాట్లను విడనాడాలి. ధర్మం పరంగా నడుచుకుంటేనే లక్ష్మీదేవి కృప లభించి సంపద మిగులుతుంది. విదురనీతి చెప్పిన ఈ మాటలు జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి. ధనం నిలవాలంటే న్యాయబద్ధంగా కష్టపడి సంపాదించాలి. చెడు అలవాట్లు విడిచిపెట్టాలి. సద్గుణాలతో జీవనం సాగించే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.